అనగనగా సీతంపేట అనే గ్రామంలో దేవకి అనే ఒక అమ్మాయి తండ్రితో కలిసి జీవిస్తూ ఉంటుంది. ఆమె ఎంతో సౌందర్యవతి, మంచి గుణవంతరాలు కూడాను. ఆ గ్రామంలో ఉన్న యువకులు ఆమె అందానికి ముగ్ధులై పెళ్లి చేసుకోమని వెంటపడుతుండేవారు. ఒకరోజు దేవకి నీళ్ల బిందెతో వస్తుండగా విక్రమ్ అనే యువకుడు చెట్టుచాటు నుండి చూస్తుంటాడు. ఆహా, దేవలోక నుండి దిగివచ్చిన దేవతలా ఉంది. ఏవైనా సరే ఇప్పుడే వెళ్ళి నా మనసులో ఉన్న ప్రేమ గురించి ఆమెకి చెప్తాను అనుకుని దేవకి ముందుకు వచ్చి నిలబడతాడు. ఏయ్, ఒక్క నిమిషం ఆగు, నీతో ఓ విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పు. మన గ్రామంలో యువకులందరూ నీ గురించి మాట్లాడుకుంటున్నారు. అందం తెలివి రెండూ ఉన్న అమ్మాయివి నువ్వు. అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. నన్ను నీ భర్తగా అంగీకరిస్తావా? నీ మనసులో ఉన్న ప్రేమని నేను గౌరవిస్తాను. అలాగే నన్ను మెచ్చుకున్నందుకు కృతజ్ఞతలు కూడా. కాని పెళ్లనేది కేవలం ఒకరి అందాన్ని చూసో లేక క్షణికమైన ఇష్టంతోనూ చేసుకునేది కాదు. అంటే నీకు నేను నచ్చలేదా? విషయం నచ్చకపోవడం గురించి కాదు. నాకంటూ కొన్ని లక్ష్యాలున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా నా మనసింకా పెళ్లికి సిద్ధంగా లేదు. నీలాంటి మంచి వ్యక్తికి నిండు మనసుతో ప్రేమించే అమ్మాయి దొరకాలని కోరుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించు. నేను నీ ప్రతిపాదనను అంగీకరించలేను. ఈ మాట బాధగా ఉన్నా నీ మాటల్లో నిజాయితీ నచ్చింది. నీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. కాని ఆ సమయం వచ్చినప్పుడు నా గురించి కూడా ఆలోచించు. అలాగే, తప్పకుండా. ఇక నేను వెళ్ళొస్తాను అని అంటూ వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా ఒకరోజు పక్కూర్లో జరిగే సంతకు తన తండ్రితో కలిసి వెళ్తుంది దేవకి. ఇంటికి కావలసిన వస్తువులు కొంటూ ఉంటుంది. అప్పుడే ఆ ఊరి పెద్ద మనిషి సుబ్బయ్య ఎదురవుతాడు. యావండి రామయ్య గారు, నమస్కారం. బాగున్నారా? నమస్కారం సుబ్బయ్య గారు, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానండి. ఎవరి అమ్మాయి? మా అమ్మాయేనండి. ఇంట్లో కొన్ని సరుకులు అవసరమైతే ఇలా వెంట పెట్టుకొచ్చాను. చూతుండగానే మీ అమ్మాయి పెరిగి పెద్ద అయిపోయింది కదా, సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉందండి. పెళ్లి వయసు కూడా వచ్చినట్టే ఉంది. మా చుట్టాల్లో మంచి సంబంధం ఉంది. అబ్బాయి బాగా చదువుకున్నాడు, ఆస్తిపాతులు కూడా ఉన్నాయి. మీరు సరేనంటే మాట్లాడతాను. ఏంటి సుబ్బయ్య గారు, అప్పుడే నా బిడ్డకు పెళ్ళేంటి? తనింకా చిన్నపిల్ల. అదేంటండి అలా అంటారు? ఆడపిల్ల ఈడురాగానే అత్తారింటికి పంపడం మన బాధ్యత కదా. బాధ్యతే కాదనను, కానీ నా కూతురు ఇంకా లోకజ్ఞానం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అప్పుడే ఈ పెళ్లిళ్లు పేరెంటాలు అనే భారాలు తన మీద వేయలేను. ప్రస్తుతానికి తను నా బుజ్జి తల్లి. కూతురుపై మీకున్న మమకారం చూస్తుంటే ముచ్చటేస్తుంది రామయ్య గారు. సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. ఒకవేళ ఆలోచన ఉంటే కబురు చేయండి. ఇక నేను వెళ్ళొస్తాను. అలా సంతలో సరుకులు తీసుకుని తిరిగి వెళ్తుండగా దారిలో సుమ అనే యువతి ఒక చెట్టు కింద ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ కనిపిస్తుంది. దేవకి, రామయ్య ఆమెను చూసి దగ్గరకు వెళతారు. ఏవైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? ఏంటి నీ సమస్య? నా సమస్య ఒకళ్ళు తీర్చేది కాదు, అంతా నా తలరాత. అసలేం జరిగింది తల్లి? ధైర్యంగా చెప్పు. మేం చేయగలిగిన సహాయం అయితే తప్పకుండా చేస్తాం. మా నాన్నగారు నాకు ఒక పెద్ద జమీందారీ కుటుంబానికి చెందిన సంబంధం ఖాయం చేశారు. ఆస్తిపాస్తులకు కొదవలేదు. అబ్బాయి కూడా చూడటానికి రాజకుమారుడిలా ఉంటాడు. మరంత మంచి సంబంధం కుదిరినప్పుడు సంతోషించాలి గాని ఇలా ఏడవటం ఏమిటి సుమా? ఆ అబ్బాయి నీకు నచ్చలేదా? అబ్బాయి నచ్చకపోవటం కాదక్క, ఆ అబ్బాయికి ఒక భయంకరమైన శాపం ఉందిట. ఆ విషయాన్ని తెలిసి కూడా మా నాన్నగారు ఆస్తికి ఆశపడి వారికిచ్చి నన్ను పెళ్లి చేయాలని చూస్తున్నారు. శాపమా? ఈ కాలంలో శాపాలేంటి సుమా? పిచ్చితనం కాకపోతే. నేను చెప్పేది నిజమక్క, ఈ చుట్టుపక్కలందరికీ తెలిసిన విషయమే. సరే అయితే, నువ్వు చెప్పేది కాసేపు నిజమనే అనుకుందాం. ఇంతకీ ఏంట శాపం? ఆ వంశంలో పుట్టిన మగవారు పెళ్లి చేసుకున్న మొదటి రాత్రి తర్వాత ఆ పెళ్లి కొడుకు మనిషిలా ఉండట. ఏదో వింత రూపంలోకి మారిపోయి తన భార్యని చంపేస్తాట. గతంలో ఆ ఇంట్లో జరిగిన పెళ్లిళ్లన్నీ అలాగే విషాదంగా ముగిశాయని ఊర్లో చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నా వంతు వచ్చిందక్క. అంత ప్రాణభయం ఉన్నప్పుడు ఈ పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పొచ్చు కదా. చెప్పాను, కానీ వినటం లేదు. వాళ్లకు జరిగింది నీకు జరుగుతుందా అని కోప్పడుతున్నారు మా నాన్న. పెళ్లి చేసుకోకపోతే ప్రాణం తీసుకుంటానని భయపెడుతున్నారు. చేసుకుంటే నా జీవితం ముగిసిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇవి చెప్పేది వింటుంటే ఇది మూఢనమ్మకం అనిపిస్తోంది. లేకపోతే నిజంగా ఏదైనా రహస్యం ఉందా? అంతా అయోమయంగా ఉందే. ఏంటమ్మా ఇది? ఇలాంటి వింతలు కూడా ఉంటాయా? వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. అవునన్నా, ఈ సుమ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఆస్తి కోసం తన తండ్రి ఆమెను బలిస్తున్నాడు. మనం చూస్తూ ఊరుకుంటే ఒక ప్రాణం పోతుంది నాన్నా. కానీ ఈ విషయంలో మనమేం చేయగలం తల్లి? దీని వెనుక అసలు నిజమేమిటో మనం తెలుసుకోవాలి. మనం వీళ్ళకేదో ఒక రకంగా సహాయం చెయ్యాలి. ఆ శాపం వెనుక ఉన్న రహస్యమేమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అది శాపానికి సంబంధించిన వ్యవహారం.
కలగజేసుకుంటే మనకి ప్రమాదం జరుగుతుందమ్మా. ప్రమాదమే ఉండదు నాన్నా. సుమస్థానంలో నేను వెళ్లి ఆ జమీందార్ గారింట్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు దేవకి? నీకు పిచ్చిగాని పట్టిందా? ఎవరో తెలియని అమ్మాయి కోసం వెళ్లి నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? నాన్నా, నన్ను అర్థం చేసుకోండి. సుమ కూడా నాలాంటమ్మాయే కదా, తెలిసేలా వదిలేస్తాం. ఏం అర్థం చేసుకోవాలి? ఆ ఊళ్ళో అందరూ చెప్పుకునే విధంగా ఆ భయంకరమైన శాపమే నిజమైతే, పెళ్లి కొడుకు ఏదైనా వింత రూపంలోకి మారి నిన్నేదైనా చేస్తే, నాకున్న ఒక్కగానొక్క కూతురివి ఆ మృత్యువు నోట్లోకి నేనెలా పంపిస్తాను? వద్దు దేవకి, ఈ ఆలోచన ఇక్కడితో వదిలే. నాన్నా, మీరే కదా చెప్పారు నేను ధైర్యవంతురాలైన బిడ్డనని. శాపాలనేవి భయం వల్ల పుడతాయి. ఈ మరణాల వెనుక ఏదో రహస్యం ఉందనిపిస్తోంది. నిజంగా మనుషులు చంపుతున్నారా లేక మరేదైనా శక్తి ఉందా అనేది నేను స్వయంగా తెలుసుకుంటాను. ఒక అమ్మాయిగా నువ్వేళేం చేయగలవు? ఈ రోజు సుమ, రేపు ఇంకొకరు, ఇలా ఎంతమంది అమ్మాయిలు బలవ్వాలి? ఎవరో ఒకరు ఆ మృత్యుకోట గడప దాటి లోపలికి వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో ప్రపంచానికి చెప్పాలి కదా. ఆ ధైర్యం నాకుంది నాన్నా. సరేనమ్మా, నీ మొండితనం నాకు తెలుసు కదా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఆ కోటలో నీకు నువ్వే రక్ష. నీ ప్రాణం మీదకు వస్తే ఏ క్షణమైనా వెనక్కొచ్చేయి. అలాగే వచ్చేస్తాను నాన్నా. ఆ కోటలో దాగున్న రహస్యంతో పాటు ఆ జమీందారు గారబ్బాయి జీవితంలోని నిజాన్ని కూడా బయటపెట్టి మరీ వస్తాను. అలా అనుకున్న రోజు ప్రకారం దేవకి ముఖంపై ముసుగు ధరించి సుమ తండ్రితో కలిసి కోట ద్వారం దగ్గరకు ప్రవేశిస్తుంది. చూడు తల్లి, ఇంకా సమయం మించిపోలేదు. ఆస్తికి ఆశపడి నేను నా కూతుర్ని మృత్యువు నోట్లోకి పంపిస్తున్నాను అని ఊరంతా నన్ను తిట్టుకుంటున్నారు. కాని నువ్వు నా కూతురి కోసం ప్రాణాలకు తెగిస్తున్నావు. నీకేమైనా జరిగితే మీ నాన్నగారికి నేనేం సమాధానం చెప్పాలి? దిగులు పడకండి. లోపల ఏం జరుగుతుందో తెలుసుకోకుండా నేను చనిపోను. మీరు ధైర్యంగా ఉండండి. నేను లోపలికి వెళ్లేంతవరకు నేను మీ కూతుర్ని కాదనే విషయం ఎవ్వరికీ అనుమానం రాకుండా చూసుకోండి. అలా కోట ద్వారం దగ్గరకు చేరుకుంటారు. ద్వారం వద్ద కాపలాదారుడు నిలబడి ఉంటాడు. ఆగండి, ఎవరు మీరు? ఏ పని మీద వచ్చారు? అయ్యా, నేను పక్క గ్రామం నుండి వస్తున్నాను. నా పేరు పరమేశం. రాజేశ్వరీదేవి అమ్మగారు రమ్మంటే వచ్చాం. దయచేసి లోపలికి వెళ్ళనివ్వండి మమ్మల్ని. ఈమెవరో? ఎందుకు ముఖానికి ముసుగేసుకుంది? ఈమె నా కూతురు సుమ. ఈ కోట వారసుడికి నా కూతురికి ఈరోజే పెళ్లి జరగాల్సి ఉంది కదా. ఆ విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఓహో, పెళ్లికూతురా? అవునవును, లోపల ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ పెళ్లికూతురు ఇంత ధైర్యంగా వస్తుందేంటి? సాధారణంగా ఇక్కడికి వచ్చేవాళ్లంతా అడుగు ముందుకేయడానికే భయపడతారు. అలాంటిది ఇంత ధైర్యంగా వచ్చిందంటే ఆశ్చర్యంగా ఉందే. ఇందులో భయపడ్డానికే ఉంది. అయినా ఒక ఇంటి కోడలుగా వెళుతున్నప్పుడు ఆనందంగా వెళ్ళాలి కాని ఏడుస్తూ వెళితే ఆ ఇంటికి అరిష్టం కదా. అబ్బో, మాటలు బాగానే వస్తున్నాయి. సరే, లోపలికి వెళ్ళండి. జమీందార్ అమ్మగారు మీకోసం ఎదురు చూస్తున్నారు. వెళ్ళమ్మా, వెళ్ళు. దేవుడిని చల్లగా చూడాలి. లోపల అంతా బాగుండాలని కోరుకో. దేవకి పరమేశం లోపలికెళ్తారు. కాపలాదారుడు మనసులో ఇలా అనుకుంటాడు. ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు ఎవరు ఇలా మాట్లాడలేదు. ఏదో అదృష్టం ఉంటే తప్ప ఈ పిల్ల గండం నుండి బయటపడదు. పాపం, చాలా మంచి పిల్లలా ఉంది. అలా లోపలికి వెళ్లిన దేవకి పరమేశం దగ్గరికి జమీందారుని రాజేశ్వరీదేవి వస్తుంది. ఆమెలో క్రూరత్వం, ముఖంలో గర్వం కనిపిస్తాయి. ఏంటి పరమేశం, ఇంత ఆలస్యం చేసావు? సమయం మించిపోతోంది. ముహూర్తం దగ్గర పడింది. అబ్బో, అందగత్తే. కాని ఏం లాభం? ఈ అందం ఈ ఒక్క రాత్రికే కదా. దాసీల్లారా, లోపలికి తీసుకెళ్లి సిద్ధం చేయండి అని అనగానే దాసి వచ్చి దేవకిని లోపలికి తీసుకువెళ్తుంది. ఎదురుగా ఉన్న కిటికీలో నుండి ఎవరో ఒక యువకుడు దీనంగా చూస్తూ ఉంటాడు. ఎవరమ్మా అతను? చాలా అమాయకంగా చూస్తున్నాడు. అతనే మా జమీందార్ గారు అబ్బాయి విక్రముడమ్మా. అతన్ని నువ్వు పెళ్లి చేసుకుపోయేది. కాని చూస్తుంటే ఏదో విచారంగా ఉన్నాడెందుకు? అయ్యన్ని ముందు ముందు నీకే తెలుస్తాయిలే. ఇప్పుడు నన్నేం అడక్కు. ఆ అమ్మగారిన్నారంటే నన్ను సంపేత్తది. చూస్తుంటే ఇక్కడ అందరూ చెప్తున్న శాపం కంటే ఏదో పెద్ద రహస్యమే ఉందనిపిస్తుంది. సరే, చూద్దాం ఏం జరుగుతుందో. అది పెళ్లికొడుకు గది. ఆ గదంతా చీకటిగా ఉంటుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే ఎవరో క్రూర మృగాన్ని గొలుసులతో లాగుతున్న శబ్దం వినిపిస్తుంది. సుమ చెప్పినట్టుగా విక్రముడికి శాపం ఉన్నది నిజమేనా? పెళ్లికొడుకు మృగంలా మారిపోయినట్టున్నాడేంటి? ఇప్పుడేం చెయ్యాలి? భయపడకూడదు. దేవకి, ధైర్యంగా ఉండు. ఇప్పుడు నువ్వు భయపడితే ఓడిపోతావు. నిజం బయటపడతావు అని మనసులో అనుకుని దేవకి లేని ధైర్యం తెచ్చుకుని, ఎవరు మీరు? వెలుతుర్లోకి రండి. ఇనుప సంకెళ్లతో బంధించబడిన ఒక యువకుడు దీపపు వెలుగులోకి వస్తాడు. పక్కనే రాజేశ్వరీదేవి అనుచరుడు నిలబడి క్రూరంగా చూస్తూ ఉంటాడు.
ఇతను చూడ్డానికి చాలా అందంగా అమాయకంగా ఉన్నాడు. కాని ఎందుకు గొలుసులతో బంధించారు? ఈ రోజుతో నీ జీవితం ముగిసిపోతుంది. చివరిసారిగా నీ ఇష్టదైవాన్ని తెలుసుకో. దేవకి ఒక్కసారిగా గట్టిగా నవ్వుతుంది. విక్రమార్కుడు అనుచరుడు ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఎందుకు నవ్వుతున్నావు? చావు దగ్గర పడేసరికి పిచ్చి కనిపట్టిందా ఏంటి నీకు? చావా? ఎవరికి? నాకా? ఈ పిచ్చివాడి కోసం నన్ను చంపడానికి పంపారా మిమ్మల్ని? ఆ రాజేశ్వరీదేవికే బుద్ధి లేదనుకున్నాను. తన మనుషులకు కూడా లేదని ఇప్పుడే అర్థమైంది. ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి నువ్వు? నన్ను చంపితే నీకొచ్చేది ఆ రాజేశ్వరీదేవిచ్చే చిల్లర నాణాలు మాత్రమే. అదే నాతో కలిస్తే ఈ కోటలో దాచిన అసలు నిధిని దోచుకోవచ్చు. నీదా? ఇక్కడ ఏ నిధి లేదు. అంతా రాజేశ్వరీదేవి చేతుల్లోనే ఉంది. అక్కడే నువ్వు పొరపడుతున్నావు. రాజేశ్వరీదేవికి కూడా తెలియని ఒక రహస్యం నాకు తెలుసు. ఈ విక్రమ్ తల్లి చనిపోయే ముందు తన నగలను ఒక రహస్య గదిలో దాచింది. ఆ గది తాళం ఈ విక్రముడికి మాత్రమే తెలుసు. అందుకే రాజేశ్వరీదేవి అతన్ని చంపకుండా పిచ్చివాణ్ణి చేసి ఇలా గొలుసులతో బంధించింది. ఇదంతా తాళం కోసమే. మరి ఆ తాళం ఎక్కడుందో తెలుసా నీకు? నన్ను చంపకుండా 2 రోజుల సమయం ఇవ్వు. అతన్ని మచ్చిక చేసుకుని ఆ నిధికి సంబంధించిన వివరాలను రాబడతాను. అదంతా తీసుకుని మనిద్దరం ఇక్కడి నుండి పారిపోదాం. నువ్వు చెప్పిన ఉపాయం చాలా బాగుందమ్మాయి. సరే, నేనెళ్ళి రాజేశ్వరీదేవిని ఎలాగోలాగా చావుని 2 రోజులు వాయిదా ఇవ్వమని అడుగుతాను. ఎంతలో నీ పని కానివ్వాలి మరి నువ్వు అంటూ వెళ్ళిపోతాడతను. అలా దేవకి తెలివిగా రాజేశ్వరీదేవి మనిషిని బురిడి కొట్టిస్తుంది. ఇదంతా చూసిన విక్రముడు ఇలా అంటాడు. వెంటనే ఇక్కడి నుంచి పారిపోదేవకి. తెల్లారేలోపు వీళ్ళు నిన్ను ఖచ్చితంగా చంపేస్తారు. నా సంగతలా ఉంచండి. మీకు శాపం ఉందని, మీరు మృగలా మారిపోతారని అందరూ అంటున్నారు. మరి గొలుసులేమిటి? అమాయకంగా అమ్మాయిల్ని ఎందుకు చంపుతున్నారు? అది శాపం కాదు. ప్రతిరోజు రాత్రి నాకు ఒక వింత పానీయం తాగిస్తారు. అది తాగిన తర్వాత నా మనసు నా అదుపులో ఉండదు. నేనొక పిచ్చివాళ్లా ప్రవర్తిస్తాను. నేను పిచ్చివాణ్ణి అని లోకానికి నమ్మించి నా ఆస్తిని కాచేయటానికి మా పిన్ని చేస్తున్న కుట్ర ఇది. నా భార్యలుగా వచ్చిన వారందర్నీ ఆమె మనుషులే చంపేసి నాకు శాపం నెపంతో నా మీదకు నెట్టేస్తున్నారు. ఇదంతా ప్రజలకి అనుమానం రాకుండా ఉండటానికి ఆడుతున్న నాటకం. ఇదంతా చూస్తూ మరి మీరెందుకు మౌనంగా ఉంటున్నారు? ఆ పానీయం తాగించడం వల్ల నా శరీరం నీరసించిపోయింది. అందుకే అనుచరులతో పోరాడలేకపోతున్నాను. వీళ్ళు చాలా క్రూరులు. అందుకే చెప్తున్నాను, రహస్య మార్గం నుండి పారిపో. నువ్వు పారిపోవడం పిరికితనం అవుతుంది. నేనిక్కడికొచ్చింది నా ప్రాణాలు కాపాడుకోవడానికి కాదు, అమాయక ప్రాణాలు తీస్తున్న ఈ రాక్షసత్వాన్ని అంతం చేయడానికి. కానీ నీకు అర్థం కావటం లేదు దేవకి. ఆమె వెనుక ఒక పెద్ద సైన్యమే ఉంది. నువ్వు తప్పించుకోలేవు. వాళ్ళు ఎంత క్రూరులైనా సరే ఈ అరాచకాన్ని అంతం చేసుకాని ఇక్కడి నుండి వెళ్లను. నా గురించి మీరు భయపడకండి. నీ ధైర్యం చూస్తుంటే సాధించగలవు అనిపిస్తోంది. మరిప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? మీరు ఈ ఒక్క రాత్రి నేనాడే నాటకంలో సహకరించండి. వాళ్ళనుకున్నట్లు నేను చనిపోయానని నమ్మిద్దాం. ఆ రాజేశ్వరీదేవి తన పాపాలను తన నోటితోనే ఒప్పుకునేలా చేస్తాను. మీరు మాత్రం పానీయం తాగినవారిలాగానే ఉండండి. అలా 2వ రోజు రాజేశ్వరీదేవి అనుచరుడు రహస్యంగా వచ్చి దేవకిని కలుస్తాడు. నువ్వు చెప్పినట్టు 2 రోజుల సమయం పూర్తయింది. కానీ ఈ రోజు ఎలాగైనా నేను చంపమంటుంది రాజేశ్వరీదేవి. ఇప్పుడు ఏం చేద్దామంటావు? నేను విక్రముడి దగ్గర నుండి నీతి రహస్యం తెలుసుకున్నాను. నువ్విప్పుడు ఒక పని చెయ్యాలి. రాజేశ్వరీదేవి దగ్గరికి వెళ్లి పని పూర్తయింది, పెళ్లి కూతురు చనిపోయింది అని అబద్ధం చెప్పు. ఆమె సంతోషంలో నన్ను చూసి వెళ్తుంది. ఈ విక్రముడు మందులో స్పృహ లేకుండా ఉన్నాడు. తెల్లారే వరకు లేవడు. ఇక మనకెవ్వరడ్డూ ఉండదు. దానివంతా తీసుకుని ఇక్కడి నుండి పారిపోదాం. దేవకి మాటల్లోని ధైర్యం చూసి ఆ అనుచరుడు నిజంగానే నమ్ముతాడు. నీ తెలివి అమోఘం. సర్లే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడే వెళ్ళి రాజేశ్వరీదేవికి ఈ విషయం చెప్తాను అంటూ వెళ్లి దేవకి చెప్పినట్లుగా రాజేశ్వరీదేవిని తీసుకువస్తాడు. రాజేశ్వరీదేవి దేవకి శవం వద్దకు వచ్చి విక్రముడి వైపు చూసి ఇలా అంటుంది. చూశావా విక్రమా, నీకు శాపం ఉందని ఈ ఊరిని నమ్మించాను. నీకు పెళ్లి చేసినట్టే చేసి నీ పెళ్లాలందర్నీ చంపించి ఆ నేరం నీ మీదకే వేశాను. ఇక ఈ రోజుతో ఈ హత్యలకు స్వస్తి పలుకుతున్నాను. రేపు నిన్ను పిచ్చివాడిగా ముద్రవేసి వీధుల్లో వదిలేస్తాను. అప్పుడు ఈ సంపదంతా నాదే అవుతుంది. ఈ దేవకి తను చాలా తెలివైందని అనుకుని మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిందమ్మా. ఎన్ని తెలివితేటలు ఉన్నా ఈ రాజేశ్వరి నుండి తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అంతేకాదు, ఈ కోటలో జరిగిన ఏ హత్యకు మనం చంపామనే సాక్ష్యం ఉండదు. ఇంతమంది అమ్మాయిలను చంపినందుకు విక్రముడిని నేరస్తుడిగా ముద్రవేసి ఉరికంభం ఎక్కిస్తారు. మన పని సులభం అవుతుంది. అకస్మాత్తుగా దేవకి కళ్ళు తెరిచి లేచి నిలబడుతుంది. అదే సమయంలో గదిలోని రహస్య ద్వారాల వెనుక నుండి దేవకి తండ్రి రామయ్య, గ్రామ పెద్దలు మరికొందరు వెలుతురులోకి వస్తారు.
నువ్వు చనిపోలేదా? మీరందరూ ఎవరు? ఇక్కడేం చేస్తున్నారు? నీ పాపం పండిందమ్మా. ఈ అమ్మాయి మాకు ముందే కబురు పంపింది. నువ్వు చేసిన దారుణాలన్నీ నీ నోటితోనే ఒప్పుకున్నావు. శాపం లేదు, గండం లేదు, అంతా నీ స్వార్థమే. ఆస్తి కోసం విక్రముణ్ణి పిచ్చివాణ్ణి చేసి ఎంతోమంది అమ్మాయిల్ని బలిచేశావు. ఆస్తి కోసం కన్నెకొడుకు లాంటి వాడికి విషం ఇచ్చి పిచ్చివాణ్ణి చేశావు. అంతటితో ఆగకుండా కోడలుగా వచ్చిన అమాయకపు అమ్మాయిలు గొంతు కోసావు. ఆస్తి మీద ఆశతో సాటి ఆడదానివనే మర్చిపోయావు. అలా గ్రామస్తులు రాజేశ్వరీదేవిని, ఆమె మనుషులను బంధిస్తారు. దేవకి, నువ్వు కేవలం నా ప్రాణాలు కాపాడటమే కాదు, నా మీద ఉన్న అపవాదన కూడా తుడిచేశావు. ఈ కోటలో చీకటిని వెలుగ్గా మార్చిన దేవతవు నువ్వు. మూఢనమ్మకాలు, శాపాలు అనే బలహీనతలు మనల్ని బలహీనుల్ని చేస్తాయి. నిజమేంటో తెలుసుకోవాలనే తపన మనల్ని విజేతల్ని చేస్తుంది. నా జీవితాంతం తోడుగా ఈ కోటకి మహారాణిగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా? క్షమించండి, మీరడిగిన ఈ మాట నాకెంతో గౌరవాన్నిచ్చింది. కాని నా ప్రపంచం పేరు ఇలా కోటకోడల మధ్య బందీ అవడం నాకిష్టం లేదు. నన్ను క్షమించండి అని చెప్పి అందరూ కోట నుండి బయటకు వస్తారు.